నమస్తే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు జాతీయ పార్టీలకు ఉన్నటువంటి కాంగ్రెస్ కో బీజేపీకో నేతలు మొత్తం కూడా వలసల పర్వం మొదలైందని చెప్పాలి. చాలా మంది గతంలో బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పటికీ, వాళ్ళ యొక్క ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడమో లేదా బీజేపీలో చేరిపోవడం లాంటి చూస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి వరుస షాక్లతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొత్తం కూడా కుదేలైందని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవడం, రాజకీయాలు మొత్తం కూడా ఫామ్ హౌస్ నుంచే చక్కబెట్టడం లాంటి చూస్తూనే ఉన్నాం. ఓవైపు తన కూతురి లిక్కర్ స్కామ్ అంశం కూడా ఇంతవరకు కేసీఆర్ మాట్లాడిన దాఖలు లేవు. చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ బీజేపీ చేరుతున్న పరిస్థితి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నప్పటికీ చాలా మౌనంగానే కేసీఆర్ యొక్క తీరు కనబడతా ఉన్నది. ఆ స్థాయిలో, ఊహించిన స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవలేదని ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. లేదా ప్రస్తుతం గతంలో చూస్తే కనుక కొన్ని సర్వేల్లో 1-2 స్థానాలకే పరిమితమే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. కొన్ని సర్వే సంస్థలు కూడా ఆ రకంగానే ఫలితాలు ఇచ్చాయి. కానీ ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత 0కే పరిమితం అవకాశం ఉన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్లు మాత్రం చాలా వరకు ఆరోపిస్తున్నాయి. చాలా వరకు ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పాటు కుదేలవుతున్నటువంటి కేసీఆర్కి మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఆ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ని బీఆర్ఎస్తో వాళ్ళు కొంత దూరంగా ఉండి స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ నడిపించుకోవాలనుకుంటున్నారు. స్వతంత్రంగా ఎటువంటి పార్టీలకు లోబడి లేకుండా టీబీజీకేఎస్ని ఇండిపెండెంట్గా ఆ సింగరేణి కార్మికులు అందరూ కూడా టీబీజీకేఎస్ నిర్వహించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక 2 రోజుల క్రితమే ఒక నిర్ణయం కూడా జరిగిందట. కాస్త ఆలస్యంగా దీనికి సంబంధించి వార్తలు వెలుగులోకి వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిరియాల రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పటికే మీ అధినేత తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యమ నేతగా, మొదటి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి వరుస షాక్లతోని కుదేలైన పరిస్థితి. ఫామ్ హౌస్కే ఆ పరిమితమే, అక్కడి నుంచి రాజకీయాలు చక్కదిద్దుతున్నారు. దానికి మీరు మరొక షాక్ ఇచ్చారని చెప్పాలనా? మిరియాల రాజరెడ్డి గారు చైర్మన్గా నేతృత్వంలో ఒక స్వయం ప్రతిపత్తి గల అంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా టీబీజీకేఎస్ నిర్వహించుకోవాలనుకున్న ఒక ప్రకటన చూసినాం. ఏంది కేసీఆర్కి ఇది ఒక షాక్ అని చెప్పాలనా? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మొన్న జరిగినటువంటి 23వ తారీఖు ఈ నెలలో జరిగినటువంటి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఏదైతే ఈ మధ్య కాలంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే ఎన్నికల్లో సరైనటువంటి పోటీని ఇవ్వకపోవడం అనేటువంటిది, దాని విషయంలో కార్మిక వర్గం అంతా అడుగుతున్నటువంటి దానికి నాయకత్వం ఏం సమాధానం చెప్పాలి అనేటువంటి విషయంలో కొంత సందిగ్ధత, నిర్లిప్తత ఏర్పడినటువంటి సందర్భంలో మళ్ళీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని పునర్నిర్మాణం చేయాలి, పటిష్టం చేయాలి, మంచి నాయకత్వాన్ని అందించాలి. గతంలో తెలంగాణ రాకముందు ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణతో కార్మిక హక్కులను కాపాడుతూ పోరాటాలు చేసినామో, అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా గుర్తింపు సంఘంగా అనేక సమస్యలు చర్చల ద్వారా, మీటింగ్ల ద్వారా పరిష్కారం చేపించను. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకు అండగా నిలిచి టీబీజీకేఎస్ జెండానే కార్మికులకు అండ అనేటువంటి ఒక నినాదంతో ఉండాలి అనేటువంటి విషయంలో మా యొక్క రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాన్ని 23వ తారీఖున చేయలేకపోతున్నారా? బీఆర్ఎస్ పార్టీతో ఉంటే ఇవి చేయలేకపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చిర్రా? ఇప్పటి వరకు మేము సాధించిన అన్ని బీఆర్ఎస్ పార్టీతోటి ఎక్కువ సాధించాం. కానీ మొన్నటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుంటది ట్రేడ్ యూనియన్ అనేటువంటి నిర్ణయం మీద కొంత ఇబ్బంది జరిగినటువంటి దాంట్లో ఈరోజు కార్మిక చట్టాలు కానీ, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా, మాకున్నటువంటి బైలాస్ ప్రకారంగా మన యూనియన్ మనమే ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా నడుపుకుంటూ వెళ్ళి అప్పుడు అంశాల వారీగా ఎవరికైనా మద్దతు తెలుపుకుంటే బాగుంటది అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి దీంతో ఉంటే మాకు ఇంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండదని టీబీజీకేఎస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా మలచాలని ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతున్నది. దానికి మిరియాల రాజరెడ్డి లీడ్ తీసుకొని ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ తీసుకెళ్తున్నారని ఒక ప్రచారం జరుగుతున్నది. ఓకే, ఏదైతే మనం ఓడిపోయింది అనేటువంటిది కాకుండా మనకు సరే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పోటీ ఇచ్చింది అది అంటే ఇప్పుడు ప్రస్తుతం కాకుండా అప్రస్తుతం అయినప్పటికీ కూడా ట్రేడ్ యూనియన్ గా మనం పుట్టింది ఈరోజు 27 జనవరి 2003లో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీద ఆవిష్కరించబడినటువంటి ఆవిర్భవించినటువంటి యూనియన్ కార్మిక పోరాటాల కోసం పరిమితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది, తప్పకుండా అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో
ఏ రాజకీయ పార్టీలతోటి కాకుండా మన ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా నడుపుకుంటే బాగుంటది అనేటువంటిది, అవసరం అవుతే ఫెడరేషన్స్ కూడా అనుబంధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా పెట్టుకొని మనం నడిపించుకుంటే కూడా బాగుంటది అనేటువంటి ఒక అభిప్రాయం. బైలాస్ ప్రకారంగా మీరు చెప్తున్న మాట నాకు టెక్నికల్ గా అర్థమైంది. కాకపోతే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధ సంస్థ, బలమైనటువంటి ఒక ట్రేడ్ యూనియన్ అంటే అది సింగరేణి ప్రాంతంలో టీబీజీకేఎస్ఏ. సో మొదట్లో ఆవిష్కరణకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది కూడా ఇదే టీబీజీకేఎస్ ద్వారా. బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి మీకు అనుబంధం 21 ఏళ్ల అనుబంధం. ఇన్ని రోజులుగా గుర్తున్నటువంటి 2003లో టీబీజీకేఎస్ ఓడిపోయింది, 2007లో ఓడిపోయింది, 12లో 15లో 2 సార్లు గెలుపొందింది. అక్కడ మీరు దానికి వివిధ హోదాలో పనిచేశారు కూడా. సో ఇన్ని రోజులుగా గుర్తున్నటువంటి ఈ బైలాసు, ఈ యొక్క అంశాలన్నీ కూడా ఎందుకు ఇప్పుడే గుర్తుకొచ్చినాయి? అంటే అంతర్గతంగా ఏమైనా చర్చ జరిగిందా, లేదంటే ఓడిపోయినటువంటి పార్టీలో ఉంటే తమకు కొంత అపవాదం ఎదుర్కొనే అవకాశం ఉందన్న నేపథ్యంలో మీరు కొత్తగా ఒక కొత్త కుంపటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? చర్చలు జరగలేదు, కుంపటి పెట్టే సమస్య లేదు, అలాగే ఓడిపోయింది అనేటువంటిది కాదు. కాకపోతే మనం కార్మిక సంఘం అనేది ఎన్నికల్లో పోటీని ఇచ్చి కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి సందర్భంలో మనం ఆ పోటీని ఇవ్వలేకపోయినాము అనేటువంటి దాంట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకే మనం స్వతంత్రంగా నడుపుకున్నట్లయితే ఇబ్బందులు ఉండవు అనేటువంటిది. కొన్ని అంటే అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో కొన్ని నియమ నిబంధనలు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పినటువంటి దాంట్లో వేసుకోవడం కానీ, ఫండ్స్ లేకుండా ఉండడం వల్ల ఈరోజు ఎన్నికల్లో పోటీని ఇవ్వలేకపోయినాము అనేటువంటి ఒక అంశం మీద వివిధ రకాల అభిప్రాయాలు ఏర్పడడం వలన మనం ఇండిపెండెంట్ గా నడుపుకున్నట్లయితే ఈ పరిస్థితి ఉండదు కదా. అప్పుడు ఎవరికైనా మనం సపోర్ట్ చేసుకోవచ్చు, ఏ యూనియన్ ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకునేటువంటి విధంగా కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనం ఉంటే ఏంటి అనేటువంటిది ఒక నిర్ణయంలో ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దాంట్లోనే భాగంగా మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా మనం యూనియన్ నడుపుకుందాం, అంతేగాని ఒక పొలిటికల్ పార్టీకి అనుబంధంగా ఉండడం వలన ఏర్పడేటువంటి ఇబ్బందులను ఎట్లా అధిగమించాలి అనేటువంటి విషయంలో ఆ యూనియన్ మీటింగ్ లో మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లోనే 21 ఏళ్లుగా గుర్తున్నటువంటి ట్రేడ్ యూనియన్ రూల్స్ ఈ యొక్క విషయం ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమైంది? ఒకటి, ఎందుకంటే మంచి జరిగినప్పుడు ఈ ఒక అవసరం రాలేదు. అంటే కార్మికులకు నాయకత్వం ఇస్తున్నాం, పోటీ ఇస్తున్నాం, హక్కులు సాధిస్తున్నాం, కొత్తవి తీసుకొచ్చినాం, అనేక రకాలుగా ఉపయోగపడినటువంటి సందర్భంలో ఇప్పుడు మన ఎగ్జిస్టెన్స్ కోసం అంటే మనం పోటీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక ట్రేడ్ యూనియన్ గా కార్మికులకు బార్గెయిన్ చేసి కానీ ఏ విధమైనటువంటి హక్కులను తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ట్రేడ్ యూనియన్ నే మనం పోటీలో లేకుంటే మరి యొక్క నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ట్రేడ్ యూనియన్ నడిపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఈరోజు పార్టీ అనేది ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మనమే ఇండిపెండెంట్ గా నడుపుకుంటాం అనేటువంటి. రేపు రాబోయే రోజుల్లో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి మా యొక్క అంశాల వారిగా మద్దతు తెలుపుతాం అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఒకరిని వద్దని ఇంకొకరిని కాదని లేకపోతే ఇంకేదో పార్టీలో జాయిన్ అవ్వడం అనేటువంటిది ఇప్పటి వరకు అట్లాంటి నిర్ణయం లేదు. ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు కూడా టీబీకేఎస్ అనే నాయకులు టీఆర్ఎస్ తోటే క్యారీ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఇండిపెండెంట్ గా ఉండడం, అన్ని పార్టీలకు కూడా సమానంగా ఉండుతూనే వాళ్ళ యొక్క నిర్ణయాలు పాలసీని బట్టి ఆ నాయకత్వం వల్ల కొంత టీబీజీకేఎస్ కోల్పోతుంది, మీరు నష్టపోతున్నారని చెప్పి ఇండిపెండెంట్ గా ఆ నాయకత్వం సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా నడిపించుకోవాలనుకుంటారు అంతే. ఇండిపెండెంట్ గా నడిపించుకోవాలనేది. గతంలో కూడా మీరు ఎన్నికల సందర్భంలో తెలంగాణ బొగ్గు గనికి సంబంధించి అక్కడ ఎన్నికలు నడుస్తుంటే మీ పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు, నిలువరించే ప్రయత్నం చేసినప్పుడు మీరు పార్టీకి టీబీజీకేఎస్ కి రాజీనామా సైతం చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి రాజీనామా చేసినటువంటి మిర్యాల రాజిరెడ్డి అంతవరకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ కాస్త ఈరోజు మళ్ళీ టీబీజీకేఎస్ ఇండిపెండెంట్ తీసుకుపోవడం వెనుక ఆంతర్యం ఏంది? ఒకటి, నేను పార్టీకి రాజీనామా చేయలేదు, యూనియన్ కి రాజీనామా చేయలేదు. కాకపోతే జనరల్ సెక్రటరీగా అంటే పోటీని ఇవ్వాల్సినటువంటి ఒక సంఘం పోటీని ఇవ్వకపోవడం అనే ఒక బాధతో ఉన్నటువంటి ముగ్గురం కూడా, ప్రెసిడెంట్ అయితేంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే జనరల్ సెక్రటరీ నేను కూడా, ముగ్గురం కూడా మేము మా పదవులకు రాజీనామా చేసిన తప్పితే టీబీజీకేఎస్ కానీ టీఆర్ఎస్ కానీ రాజీనామా చేయలేదు. అట్లనే సభ్యత్వం అనేది ప్రాథమిక సభ్యత్వం యూనియన్ లో కానీ పార్టీలో కానీ కొనసాగుతున్నది. కానీ ఆ యొక్క జనరల్ సెక్రటరీ అనేటువంటి పదవికి రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళా మీటిలో
మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఆ మీటింగ్ లో నన్ను స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. దీని ద్వారా మళ్ళీ జనరల్ బాడీ అనేది వెళ్తాం. ఆ జనరల్ బాడీలో సంపూర్ణంగా పూర్తి స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొని కార్మికులకు సేవలు అందించడానికి ముందుకెళ్ళడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి సుమారుగా అటు ఇటుగా ఇంకొక 10 రోజులు 4 నెలలు కావస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మీకు అక్కడ బొగ్గుగనిలో ఎన్నికలు వచ్చినాయి. సో ఈ నేతృత్వంలో మీలాంటి రాజీనామాలు చేయడం కావచ్చు, స్వయం ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా టీబీజీ కేసు అనే పేరు రావడం కావచ్చు, ఈ నేపథ్యంలో ఎప్పుడు అధిష్టానం నుంచి మీకు పిలుపు వచ్చిందో అధిష్టానంతో చర్చించారా? లేదు, అధిష్టానం తోటి పిలుపు రాలేదు, మేము వెళ్ళి మాట్లాడలేదు. కాకపోతే మా నాయకులు కొంతమంది కలిసినప్పుడు చూద్దాం, కొద్ది రోజులు వెయిట్ చేసినాక మనం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ఇప్పుడే తేరుకుంటున్నాం కదా, ఈ బాధలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోవడం కానీ యూనియన్ అనేది పోటీ ఇవ్వకపోవడం అనేటువంటిది, దీనిపైన ఒక నిర్ణయం తీసుకుందాము అనేటువంటిది. ఈ మధ్యలో కొప్పుల ఈశ్వర్ గారు కూడా రాజ్యసభ మన పార్లమెంట్ లో పోటీ చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో కూడా కొంతమంది నాయకులు వారిని అడగడం జరిగింది. అడిగినటువంటి సందర్భంగా తప్పకుండా నేను ఈ విషయంలో కేసీఆర్ గారితో మరొకసారి చర్చిస్తా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. సో పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా ఈ సింగరేణి ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనూహ్యంగా మీరు కొత్త తెర మీద తీసుకొచ్చిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము విడిపోతున్నాం, టీబీజీ కేసు అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ముందుకు రాబోతుంది అంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి? ఎందుకంటే సుమారుగా ఒక 2-3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లి కావచ్చు, తర్వాత వరంగల్కి సంబంధించి భూపాలపల్లి ఆ నియోజకవర్గంలో కావచ్చు, తర్వాత ఖమ్మంలో కూడా. సో మీ యొక్క మహబూబాబాద్లో కూడా ఈ 2-3 నియోజకవర్గాలు మీ ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో మీ సపోర్ట్ ఎవరికి? ఒకటి, మేమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారికి మా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఆయన ఈ యూనియన్ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించినతను, ఆయన ఫౌండర్ గా ఉండి ఈ యూనియన్ ను ఆ రోజు ఒప్పించి మెప్పించి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగస్వామి కాబట్టి. రెండవది, ఆయన సింగరేణిలో ఈ గోదావరిఖని ప్రాంతంలో కార్మికుడిగా పనిచేసి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చినటువంటి ఎదిగి ఈ స్థాయికి వచ్చినటువంటికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆయనకి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం వలన ఆయనకు మద్దతు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఎన్నికలు సమీపించినట్లయితే మిగతా మహబూబాబాద్ కానీ లేకపోతే ఖమ్మం కానీ లేకపోతే ఆదిలాబాద్ సంబంధించినటువంటిది కూడా వాటిపైన కూడా నిర్ణయాన్ని ఈసీలో చర్చించిన తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఇక చివరిగా మీ గౌరవాధ్యక్షురాలు, అంటే ఇప్పటికి మీరు విభేదించి బయటకు వచ్చిరేమో కావచ్చు, కానీ డెఫినెట్గా మీ గౌరవాధ్యక్షులుగా ఉండకుండా పోదు. మీ గౌరవాధ్యక్షులు కవిత ఎటకేలకు లిక్కర్ స్కామ్ అనే అంశంలో తెర మీదకి పోయింది. నేను ఆల్రెడీ తీహార్ జైలు కూడా పంపించేసారు. ఎట్లా చూస్తారు? సరే, అది నిన్న వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసాము. ఇది మనీ ల్యాండరింగ్ కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ అనేటువంటిది. తప్పకుండా నేను ఒక కడిగిన ముత్యంలా బయటికి వస్తా అనేటువంటిది. మాకు ఇన్ని రోజులతో ఉన్నటువంటి ఈ సంబంధం అనేది ఇవాళనే తెగిపోయినట్టుగా కాకుండా ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వారు కూడా తప్పకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను కూడా మనం అర్థవాలి. భారతదేశానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి కార్మిక వర్గం చైతన్యవంతం కూడా చూడాలి. ఈరోజు కేజ్రీవాల్ అయితేంది, లేకపోతే జార్ఖండ్ లో అయితేంది, చేస్తున్నటువంటి ఎన్నికల సందర్భంలో చేస్తున్నటువంటి ఈ అరెస్టులు అనే వాటి మీద కూడా ఖచ్చితంగా ఒక చైతన్యవంతమైన ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ లాంటి వాళ్ళం నాయకులం కూడా ఆలోచించాలి. ఏదైనా తప్పు చేసినట్లయితే తప్పకుండా శిక్ష విధించాలి, కానీ ఆ విధించేటువంటి విధానము లేదా అంటే ఆ కక్ష సాధింపు చర్యలు అనేటివి మాత్రం సరైనది కాదు అనేటువంటిది భావిస్తాము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓవరాల్ గా టీబీజీ కేస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అని చెప్పి ఆ బొగ్గుగని అంటే ఈ యొక్క ప్రాంతం మొత్తం కోల్ మైన్స్ ప్రాంతాల మొత్తం కొంత ప్రావీణ్యం కలిగినటువంటి ఒక సంఘంగా ఉండేది 2024 ఎన్నికల మునుపు వరకు కూడా. ఎప్పుడైతే 2024 ఎన్నికలు జరిగినాయో ఇక్కడ ఎన్నికల్లో మరోసారి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ తర్వాత జరిగినటువంటి అక్కడ బొగ్గుగని కార్మికులు జరిగినటువంటి ఆ ఎన్నికల్లో చాలా తీవ్రమైన ఘోర పరాజయం, కొన్ని చోట్ల పోటీకి సైతం నిరాకరించింది. సో ఇటువంటి నేపథ్యంలోనే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీతో తాము కొంత నాయకత్వం వల్ల మేము ఇక్కడ మాకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ఇండిపెండెంట్గా వెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో ఇక్కడ ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి టీబీజీ కేసు అనేది ఇకపై బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా కాకుండా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రభావం
డెఫినెట్ గా సింగరేణి కార్మికుల యొక్క ప్రభావం కొన్ని చోట్ల అక్కడ 13-15 నియోజకవర్గాల వరకు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పటికీ ఈ యొక్క ప్రభావం అయితే డెఫినెట్ గా సింగరేణి కార్మికుల యొక్క ఓట్ షేర్ అయితే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత పాజిటివ్ గా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి డిసిషన్ తో టీబీజీ కేసుని ఒక ఇండిపెండెంటల్ ఆర్గనైజేషన్ గా వాళ్ళు నడిపించుకోవాలని ఒక డిసిషన్ ఏదైతే ఉందో ఇది బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు వైదొలిగి ఇండిపెండెంట్ గా నడిపించుకోవాలనే ఒక అంశంతో కేసీఆర్ కి కొంత డెఫినెట్ గా ట్రేడ్ యూనియన్ నుంచి కొంత డెఫినెట్ గా ఇబ్బంది అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకు ట్రేడ్ యూనియన్ అనేది లేకుండా పోయింది. ఇప్పటికీ కొంత పార్టీ నాయకులే ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు వెళ్ళడం చూసాం, కానీ ఏకంగా ఒక యూనియన్ మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. కేసీఆర్ ఇన్ని జరుగుతున్నప్పటికీ ఫామ్ హౌస్ కి పరిమితమై రాజకీయాలు మొత్తం కూడా ఫామ్ హౌస్ నుంచి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బయట మాత్రం తన యొక్క రాజనీతి కావచ్చు, లేకుంటే రాజకీయ చాణక్యత కావచ్చు, ఇది కూడా ఆ రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితి కనబడడం లేదు. చాలా వరకు అందరూ కూడా పార్టీలో మార్పులు, పార్టీలో కొంత ఈ విభేదాలు, పార్టీలో నిన్న ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే పెద్ద ఎత్తున మాగంటి గోపీనాథ్ తర్వాత రావుల శ్రీధరెడ్డి మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి. ఈ రకంగా గొడవలు, తగాదాలు, పార్టీలో మార్పులు చేర్పులు ఉన్నటువంటి సంఘాలు, అనుబంధ సంఘాల యొక్క వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్, వాళ్ళ యొక్క సపోర్ట్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఏ రకంగా స్పందించబోతున్నాడు. ఎందుకంటే 21 ఏళ్ల అనుబంధం టీబీజీ కేసుకి బీఆర్ఎస్ పార్టీకి 2003లో ఇది ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఈ సంస్థ 2004లో 2007లో ఓడిపోయినప్పటికీ 2012-17 సారికి 2 సార్లు అక్కడ సింగరేణిలో గెలిపింది. అక్కడ అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి సింగరేణి ఒక కార్మిక సంఘంగా ఎదిగినటువంటి ఈ సంఘం కాస్త ఈరోజు కార్మికుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత దూరం అయినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి కేసీఆర్ ఏం స్పందించబోతున్నారు, ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఏ రకంగా పడబోతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.